అందరికీ నమస్తే. నేను మీ రమ్య. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి పరారీలో ఉన్నాడు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే థంబ్నెయిల్స్ కనిపిస్తున్నాయి. మరి ఉదయ్ కృష్ణారెడ్డి మీద వచ్చిన ఆరోపణలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఉదయ్ కృష్ణారెడ్డితో పాటు పనిచేసిన ఒక కో ఉద్యోగి అని చెప్పొచ్చు. సో వాళ్ళిద్దరు కూడా వర్క్ చేశారు. ఈమె జూలైలో అయితే అతని మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్లో ముఖ్యంగా తనని ఫిజికల్గా అసల్ట్ చేశాడు అని, తన ఫోన్ తీసుకొని బలవంతంగా పాస్వర్డ్ తెలుసుకొని అశ్లీలకరమైన వీడియోలన్నీ కూడా చిత్రీకరించి వాళ్ళ హస్బెండ్కి పంపించారు అని, అలాగే నాతో ఇష్టం లేకుండానే నాతో ఫిజికల్గా ఇంటిమేట్ అవ్వడానికి చాలా టైమ్స్ ట్రై చేశాడు అని, అండ్ నేను ఒక కర్ణాటక అమ్మాయిని, నాకు తెలుగు రాదు, తెలుగు రాకపోయినా సరే తెలుగులో ఇష్టానుసారంగా అందరి ముందు అవమానించేటోడు అని అయితే ఇక్కడ ఇంకొక ట్రైనీ ఐపీఎస్ అధికారి మహిళ అయితే ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ కంప్లైంట్ ఇవ్వడంతో తను పరారీలో ఉన్నట్టుగా, లేకపోతే తను సూసైడ్ చేసుకున్నట్లుగా ఇవన్నీ కూడా వార్తలు సోషల్ మీడియాలో చాలా సంచలనంగా మారిన విషయాలు మనందరికీ తెలిసిందే. సో అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అన్నది ఒకసారి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉదయ్ కృష్ణారెడ్డి ఇతను ప్రకాశం జిల్లాలోని ఉల్లపాలెం అనే ఒక మారుమూరు గ్రామంలో అయితే జన్మించాడు. 2013లో తను ఒక కానిస్టేబుల్గా అయితే వర్క్ చేయడం జరిగింది. అది కూడా 19 ఇయర్స్లోనే. సో తను ఆల్మోస్ట్ లైక్ 5 ఇయర్స్ చేశాడు. 5 ఇయర్స్ చేసిన తర్వాత అతని సుపీరియర్ ఎవరైతే ఉన్నారో, ఒక సిఐ కావచ్చు లేకపోతే ఎస్ఐ కావచ్చు, తనని అవమానించేటట్టు అందరి ముందు మాట్లాడాడు అని దాన్ని దాన్ని ఒక గట్ ఫీలింగ్గా తీసుకొని అయితే ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అని 5 సంవత్సరాలు నిరంతరాయంగా కష్టపడి అయితే తను, అంటే మధ్యలో ఎన్ని జాబ్స్ వచ్చినా కానీ అది ఐపీఎస్ అధికారిని కాలేను అని అయితే తను పట్టుబట్టి మరి కష్టపడి చదువుకొని ఐపీఎస్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ ఐపీఎస్ 2024లో అయితే చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్గా అయితే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ కూడా అతన్ని నెత్తి మీద పెట్టుకున్న విషయం మనందరికీ తెలుసు. సోషల్ మీడియాలో అంతలా ఫేమస్ అయ్యాడు. అండ్ పెద్ద పెద్ద ఛానల్స్ అతన్ని ఇంటర్వ్యూ చేశాయి. ఒక కానిస్టేబుల్ స్టేజ్ నుంచి ఒక ఐపీఎస్ అధికారి వరకు అని అతని జర్నీని అందరైతే విశ్లేషించడం జరిగింది. అయితే ఈ గ్యాప్లోనే ఈ జూలైలో అయితే అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్లో ట్రైనీ మహిళ ఏ విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, ఏ అంశాలు చెప్పింది అన్నది నేను చెప్పాను కదా. సో ఆ విధంగానే ఇలా జరిగిన తర్వాత సో ఇక్కడ కొన్ని బేసెస్ తీసుకొని జూలై 17th, 18th మధ్యలో అయితే అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో సస్పెండ్ చేసిన వెంటనే ఎక్స్ సిబిఐ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో నాగేశ్వరరావు గారు, వాళ్ళు కూడా మధ్యలో స్పందించి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో భాగంగానే ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ప్రైమ్ సస్పెక్ట్ ఫేస్ చూసి ఇలాగా చేయడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ విచారణలో పూర్తి వివరాలు అయితే బయటికి రాలేదు. ప్లస్ ఇది ఇంకా విచారణ ముగిపోలేదు. సో నిజం ఏంటి అన్నది తెలియకుండా అతన్ని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ సస్పెండ్ చేయాలి అనుకుంటే ఇద్దరిని సస్పెండ్ చేయండి. ఎందుకంటే ఇంకేది బయటికి రాలేదు కాబట్టి. జస్ట్ ఆరోపణల ద్వారా అతన్ని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు అని అయితే ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారిని అయితే ట్యాగ్ చేయడం జరిగింది. అమిత్ షా గారిని కూడా ట్యాగ్ చేసి అయితే ఈ విషయాన్ని అయితే బయటికి చెప్పడం జరిగింది. అయితే ఒక ఎక్స్ సిబిఐ ఆఫీసర్ అయి ఉండి మగవాళ్ళకి వెళ్ళి తీసుకుంటున్నారా, మీరు ఒక ఛాన్స్ తీసుకుంటున్నారా, మగవాళ్ళకి వెళ్ళి నిలబడుతున్నారా అని కొంతమంది విమర్శించినప్పటికీ కూడా అతని స్టాండ్ మాత్రం ఓన్లీ ఆరోపణల చేత చాలామంది ఇన్స్పైరింగ్గా నమ్మే ఒక వ్యక్తిని ఇలా చేసేది ఉంటే పరిణామాలు దారుణంగా ఉండొచ్చు అనేది అతను చెప్తున్నాడు. సో కొంతమంది అతన్ని సపోర్ట్ చేస్తుంటే ఇంకొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. సో ఆ అమ్మాయి ముఖ్యంగా చెప్పిన విషయం ఏంటి అంటే, జూలై 8th, జూలై 9th, జూలై 10th ఈ 3 days కూడా నాకు ఇష్టం లేకుండా రూమ్కి తీసుకొని వెళ్ళి నన్ను సెక్షువల్గా అసాల్ట్ చేసి నా ఫోన్ బలవంతంగా నా దగ్గర నుంచి తీసుకొని పాస్వర్డ్ తీసుకొని ఏవైతే వీడియోలు అశ్లీలంగా ఉన్నాయో ఆ వీడియోలు చిత్రీకరించి నా హస్బెండ్కి పంపించారు అని అయితే ఆ మహిళా ఉద్యోగి అయితే ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో ఈ నమోదులో భాగంగా అసలు ఇక్కడ ఏం జరిగింది అన్నది ఒక్కసారి మనము ఉదయ్ కృష్ణారెడ్డి తరపున ఒకసారి చూసుకున్నట్లయితే, సో అతను ఏం చెప్తున్నాడు అంటే, మాకు సంబంధము
2025 ఏప్రిల్ నుంచే కొనసాగుతుంది. అప్పటి నుంచి కూడా తనకు పెళ్ళైన తర్వాత నుంచి కూడా మా ఇద్దరి మధ్యలో ఈ సంబంధం ఇలానే కొనసాగుతుంది. ఎందుకంటే నాకు ఇష్టం లేకపోయినా సరే తనే ఇంట్రెస్టెడ్గా నాతో వస్తుంది. అలాగే నేను ఎలాంటి ఇబ్బంది కానీ లేకపోతే నేను ఎలాంటి ఫోర్స్ చేయలేదు, తానంతటి తనే నా దగ్గరికి వస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ తన ఇంట్రెస్ట్ వల్లే మా రిలేషన్ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది అని అయితే ఆయన చెప్పాడు. అండ్ ఎప్పుడైతే తనని సస్పెండ్ చేశారో అంటే ఆ జూలై 19 ఈ గ్యాప్లో ఆ సస్పెండ్ చేసిన తర్వాత ఆ బాధ తట్టుకోలేక తనైతే ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నాడు. అండ్ అదేవిధంగా ఆ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత తను ఒక లెటర్ అయితే రాయడం జరిగింది. ఆ లెటర్లో నేనేం తప్పు చేయలేదు అండ్ కొన్ని వ్యాఖ్యలు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. నేను ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను, నేను సూసైడ్ చేసుకోబోతున్నాను అని అయితే వ్యాఖ్యానించాడు. సో దాని తర్వాత ఆ లెటర్ని చూసిన పోలీసులు కావచ్చు లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు ఫుల్గా ఆల్కహాల్ తాగి అండ్ అక్కడ ఒక శానిటైజర్ బాటిల్ ఉండేసరికి ఇతను సూసైడ్ చేసుకున్నాడేమో అని అందరూ కూడా ఆందోళన చెంది వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తే సో హాస్పిటల్లో తేలిన విషయం ఏంటి అంటే అతను సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేయలేదు. అసలు ఎలాంటి పాయిజన్ కానీ లేకపోతే ఆ శానిటైజర్ కానీ ఎలాంటి సాక్ష్యాలు కూడా లోపల లేవు. సో జస్ట్ అతను ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల స్పృహ తప్పి కోల్పోయాడు అని మాత్రమే ఇక్కడ డాక్టర్లు అయితే నిర్ధారించడం జరిగింది. సో డాక్టర్లు ఈ విషయం చెప్పిన తర్వాత వెంటనే అక్కడ పోలీసులు అయితే అలర్ట్ అవ్వడం జరిగింది. పోలీసులు అలర్ట్ అయ్యి అతన్ని ప్రశ్నించడం జరిగింది. అండ్ పోలీసులు అంచనా ప్రకారం ఐపీఎస్ అధికారి ఉండి ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నావా అన్న ఆలోచనలో కూడా అయితే పోలీసులు మాట్లాడుతున్నారు. అండ్ పోలీస్ అధికారులు ఉదయ్ కృష్ణారెడ్డిని అడిగిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి నేను ఇన్ఫ్యాక్ట్ ఆ లెటర్ నేనే రాసుంటాను, కానీ ఏం రాశానో ఎందుకు రాశానో గుర్తులేదు, బట్ నేను నిజంగా డిప్రెస్డ్గా ఫీల్ అయ్యాను ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఇవన్నీ నేను మర్చిపోయాను అని అయితే అతను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు పోలీసులు అయితే ఈ సంఘటన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత అతనికి నోటీసులు జారీ చేయాలి అని అయితే అతని కోసం వెతుకుతున్నారు. కానీ అతను ఎక్కడా కూడా కనిపించడం లేదు. అతను కనిపించకపోయేసరికి ఆల్మోస్ట్ అతని 2 నివాసాలలో ఉంటే ఆ 2 నివాసాలలో కూడా అతన్ని వెతకడం జరిగింది. ఎక్కడ కనిపించకపోతే ఆ బంధువులు, రిలేషన్స్, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అందరు కూడా ఇప్పుడు పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. మరి ఉదయ్ కృష్ణారెడ్డి దొరుకుతాడా లేదా అన్నది పక్కన పెడితే చాలామంది మాత్రం ఉదయ్ కృష్ణారెడ్డి తప్పు చేస్తుండడు, వాళ్ళిద్దరి ఇష్టంతోనే ఇది జరిగి ఉంటుందేమో అని అయితే చాలామంది మహిళలు అండ్ అందరూ కూడా అభిప్రాయం అయితే ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది అన్నది మాత్రం చాలా ఆసక్తికరంగా మారుతుంది. చూడాలి అసలు ఏం జరుగుతుంది అన్నది.